కానీ ఏం చేస్తాం? దేవుడు రాసిన తలరాతని మార్చలేం కదా. మొగుడు పోతే నుదుటిన బొట్టు తీసేయాల్సిందే. తీయమ్మా. వద్దు, నా వల్ల కాదు, ప్లీజ్. చెప్పేది వినమ్మా. ఇదంతా తరతరాలుగా వస్తోందమ్మా. పూర్తిగా తెల్లవారక ముందే ఎవ్వరూ చూడకుండా కార్యక్రమం పూర్తి చేయాలి. త్వరగా కానీ అమ్మా. ఆపండి ఆపండి ఆపండి. నా ఇంట్లో నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యా, మీరిక్కడికి రాకూడదు, లోపలికి వెళ్ళండి. సీత, అందరినీ లోపలికి వెళ్ళమని చెప్పు. మా అన్నయ్యని నేనే తీసుకొచ్చాను. ఏంటిదంతా? ఇంటి బాధ్యతల్ని చూసుకునేవాడిని నేనుండగా నా అనుమతి లేకుండా ఈ పిచ్చి ఆచారాలు ఎందుకు చేస్తున్నారు? అన్నయ్య గారు, చెప్పి చేయడానికి ఇదేమైనా శుభకార్యమా? రండి రండి అని పిలిచి అందరికీ చూపించడానికి. ఎవ్వరికీ తెలియకుండా చేయాల్సిన అశుభకార్యం. అందుకే ఎవ్వరూ చూడకుండా ఆచారం ప్రకారం అలాగే చేస్తున్నారు. శుభకార్యమైనా అశుభకార్యమైనా నాకు తెలిసే జరగాలి. అయినా ఇవన్నీ నాకు నచ్చవు. సీత, నువ్వు ఈ సంగతి వాళ్ళకి చెప్పలేదా? చెప్పానన్నయ్యా. ఈ ఆచారాలు వద్దు అని తనని బతిమలాడాను. నా మాట వింటేనా పట్టుబట్టి చేయిస్తుంది. మీరు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. ఇది అన్ని ఓళ్లల్లో అన్ని ఇళ్లల్లో జరిగేది. నేనేమైనా పవిత్ర కోసం కనిపెట్టానా? మొదట్నుంచి వద్దు వద్దు అంటూ అడ్డు తగులుతూనే ఉన్నారు. ఆచారం ప్రకారమే నేను జరిపిస్తున్నాను. వాసుకి, అరవింద్ పోయిన బాధ నుంచి ఇంకా ఎవ్వరూ కూడా తేరుకోలేదు. అందరం ఆ బాధతోనే కుమిలిపోతున్నాం. అందరికంటే ఎక్కువగా పవిత్రకి బాధగా ఉంటుంది. నువ్వు ఆడదానివే కదా. పవిత్రని ఆచారాల పేరుతో ఎలా చేసి ఇంకా వేదనకి గురి చేయకూడదని అనిపించలేదా నీకు? ఆడదాన్ని కాబట్టే ఇలాంటి ఆచారాల గురించి ఆలోచిస్తున్నాను. మీరు మగవాళ్ళు కాబట్టి మీకు వీటి గురించి తెలియటం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లు శుభకార్యానికి మాత్రం రాసుకుని పూసుకుని అన్ని ముందుండి చేస్తారు. ఇలాంటి అశుభకార్యాలు మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వాసుకి, నువ్వు నా గురించి అంటున్నావని నాకు తెలుసు. అనేదేదో నేరుగా నన్నే అను. ఇండైరెక్ట్ గా మాట్లాడుకో. డైరెక్ట్ గా నిన్నే అంటున్నాను. పెళ్ళప్పుడు నువ్వు చేయకూడదని తెలిసి కూడా అన్ని ముందుండి చేసావు కదా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆపు వాసుకి. పవిత్రని ఇక్కడ పెట్టుకుని నువ్విలా మాట్లాడడం పద్ధతి కాదు. అయ్యా, ఎలాంటి ఆచారాలు చెయ్యకపోతే దోషం వస్తుంది, చేస్తే ఆత్మ శాంతిస్తుంది. దయచేసి మీరెవ్వరూ మాట్లాడకండి.
నా కొడుకు ఆత్మ ఎలా శాంతిస్తుందో నాకు తెలిసినట్లుగా మీకెవ్వరికీ తెలీదు. వాడు పుట్టినప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకుని పెంచాను. అరవింద్ చనిపోయేదాకా వాడితో నేను అన్ని షేర్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా నా కొడుకు నాతోనే ఉన్నాడని నేను ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇలాంటి పిచ్చాచారాలు మా మీద రుద్దకండి. అసలు తన వయసు ఎంత? చిన్న పిల్ల. తనకి పెళ్ళై 40 రోజులు మాత్రమే అయ్యింది. ఈ ఇంట్లో పవిత్ర సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అనుకున్నాం. ఊహించని విధంగా పిడుగుపడినట్టుగా దారుణం జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేస్తున్నారు. దీన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. అయ్యా, ఆచారాల పేరుతో తనకి జరుగుతున్న దారుణాలు చాలు. పవిత్రని వదిలేయమని చెప్పండి. మా మనవరాల్ని మేం చూసుకుంటాం. తనని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతాం. భర్త చనిపోయాక ఈ ఆచారాలు. ఆపండి బామ్మా, ఏంటి ఆచారాలు? అసలు మీరు ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? మీకు కూడా ఇలా చేసినప్పుడు మీరు బాధపడే ఉంటారు కదా. అలాంటప్పుడు ఇంకొక ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదని తెలీదా? అది కూడా పవిత్రకి. ఇంట్లో పాములున్నప్పుడు జాగ్రత్త కోసం కర్ర చేతిలో పట్టుకుని తిరగాలన్న విషయం మర్చిపోయాను. ఇలా జరుగుతుందని తెలియక నా పాటికి నేను గదిలో బాధపడుతూ కూర్చున్నాను.